పోతున్నారు. వెస్ట్ బెంగాల్లో ఏం జరిగింది? వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ వర్సెస్ నరేంద్ర మోదీ అన్నట్టుగా ఎందుకు అయింది? అక్కడ ఉన్నటువంటి మిలిటరీతో పాటుగా ఎలక్షన్ కమిషన్ మిగతా అన్నిటినీ ప్రభుత్వం మిస్యూజ్ చేసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ మిస్యూజ్ చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ని తీసుకొచ్చిన తర్వాత ఓటర్ల తొలగింపు కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు, వారిని తరిమి వేయండి, రాష్ట్రాల్లో ఎంటర్ అవ్వకుండా చూడండి అంటూ మమతా బెనర్జీ చేసినటువంటి కామెంట్స్, వీటన్నిటి తర్వాత వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఫలితాలు ఏం చెప్తున్నాయి, ఎలాంటి సంకేతాలు, ఎలాంటి మెసేజ్ని అందిస్తున్నాయి? మనతో పాటుగా ఉన్నారు సోషల్ అనలిస్ట్ మురళీ మనోహర్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే. సో ఫస్ట్ ఎలా ఉన్నారు? ఫైన్. ఎలా అనిపిస్తున్నాయి ఎలక్షన్ రిజల్ట్స్? లాగానే ఉన్నాను నేను కూడా. చాలా ఆనందంగా ఉన్నారా? ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఎక్సైటెడ్ కూడా ఉన్నాను. తమిళనాడు చూశాక మరీ ఎక్సైటెడ్ గా. ఎందుకు అలా తమిళనాడులో అంత ఎక్సైట్మెంట్ ఏమనిపించింది? అంటే తరతరాల ద్రవిడ్ పాలిటిక్స్ పక్కకు పెట్టేసి కొత్త తరం ఏమంటాం పాలన కోరుకుంటున్నట్టు కనిపిస్తుంది ప్రజలు. కాకపోతే విజయ్ అలాంటి మైండ్ సెట్ తో ఉండడు, కొత్తగా ఉంటాడని మీరు ఎందుకు అనుకున్నారు? అంటే జంజీకి కనెక్ట్ అయినటువంటి వ్యక్తి ఒకటి. తర్వాత ద్రవిడ్ పాలిటిక్స్ ను పెద్దగా తెలియని వ్యక్తి ఆయన. కనుక నేను అనుకుంటున్నాను తమిళ్ పీపుల్ ఫెడప్ అయిపోయారేమో ఈ డిఎంకే ఎన్నాళ్ళు ఇంకా కొద్దిగా. అయితే తమిళ్ పీపుల్కి ఒక ఇది ఉంటుంది, సినిమాను ఇష్టపడతారా అని. కానీ చాలా రోజుల నుంచి కొన్ని దశాబ్దాలుగా సినిమాను పక్కకు పెట్టారు. సినిమా వాళ్ళు వచ్చినా కూడా సినిమా చరిస్మాను పెద్ద పక్కకు పెట్టే ముందుకు వెళ్తారు. ఇప్పుడు మాత్రము సినిమా చరిస్మాతో పాటు ద్రవిడ్ పాలిటిక్స్ను కాస్త దూరం పెడదాం అనేటువంటి ఒక ఇది కనిపిస్తుంది కవిత గారు. తమిళనాడులో ముఖ్యంగా ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీరు చూస్తే కనుక న్యూట్రల్ ఓట్, అంటే కేవలం ప్రభుత్వాలను మార్చే ఓటే 20% ఉంటుంది ఎప్పుడు కూడా. డిఎంకేకు ఫాలోవర్స్ 25% ఉంటారు, ఏఐడిఎంకు 25% ఫిక్స్డ్గా ఉంటారు, వాళ్ళేం మారరు. అని పైన ఉండే ఒక 20-25% వీళ్ళు ప్రభుత్వాలను మారుస్తుంటారు. వాళ్ళు బహుశా ఈసారి గట్టి నిర్ణయం తీసుకున్నారు. రెండూ కాదు, దానికి దీనికి మార్చేవాళ్ళు ఇప్పుడు. కనుక వాళ్ళు కొత్త తరము పాలిటిక్స్ తమిళనాడులో రావాలి అనే ఒక కోరిక దీంట్లో కనపడ్డది గట్టిగా. ఇంకా షాకింగ్ ఏంటంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ చెప్పిన దీంట్లో డిఎంకే అధికారంలోకి వస్తుంది. అది టీవీకే సహాయం లేకుండానే అనేది మాత్రమే ఒక ఇది ఉండేది. ఇప్పుడు అవన్నీ పోయినా డిఎంకేనే వెనకబడ్డది పూర్తిగా. థర్డ్ ప్లేస్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. యాంటీ ఇన్కంబెన్సీ ఎంత గట్టిగా ఉంది అంటే మీరు వద్దు మొర్రో అని. ఎట్లయితే ఇక్కడ కేసీఆర్ను ఎన్నన్నా ఇవ్వండి స్కీమ్స్, మీరొద్దు మాకు అనే ఒక చేంజ్ కావాలి అని తెలంగాణలో ఎట్లా అంటే ఇది ఉందో ఈరోజు తమిళనాడులో అదే కనబడుతుంది. ఆయన చాలా స్కీమ్స్ ఇచ్చారు. నిజంగా అయితే ఇక్కడ టీఆర్ఎస్ ఎన్ని స్కీమ్స్ ఇచ్చిందో అంతకు మించి ఇచ్చాడు ఆయన. అయినా సరే మీ స్కీమ్స్ కాదు మాకు కావాల్సింది, మాకు కొత్తదనం కావాలి అని చెప్పేసి పక్కకు పెట్టినట్టుగా కనిపిస్తుంది. థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాడు ఇప్పుడు డిఎంకే. ఎవరు ఊహించలేదు. ఉదయం వెళ్ళి వాళ్ళ నాన్న మెమోరియల్ దర్శనం చేసుకువచ్చాడు. ఎప్పుడెప్పుడు పెద్ద పనులు ఏదైనా చేసేది ఉంటే ఆయన ఆ పని చేస్తాడు, తప్పకుండా అధికారంలోకి వస్తున్నా అనేటువంటి ఒక విశ్వాసం కనపడ్డది ఆయన మార్నింగ్ వెళ్ళినప్పుడు. మెమోరియల్ దగ్గరికి వెళ్ళి వచ్చాడు. అలాంటిది ఊహించలేదు ఆయన. టేబుల్స్ టర్న్ అయిపోయినాయి, పూర్తి థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోయాడు. చూడాలి ఇప్పుడు బహుశా టీవీకే నేను అనుకుంటాను సొంతంగానే అధికారంలోకి వచ్చేటువంటి ఒక ఇది కనిపిస్తుంది. ఇవన్నీ కొంచెం ఎర్లీ ట్రెండ్స్ అయినప్పుడు కూడా కొంతమంది ఏమో ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ మీడియా కావచ్చు, అక్కడ వస్తున్నటువంటి ట్రెండ్స్ అనాలిసిస్ని బట్టి చూస్తే ట్రిపుల్ డిజిట్ మార్కును కూడా దాటింది టీవీకే అని చెప్పినప్పటికి కూడా ఇక్కడ హిందుస్థాన్ టైమ్స్ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే డిఎంకే ప్లస్ కాంగ్రెస్ అలయన్స్ ఇప్పటికి కూడా లీడింగ్లోనే ఉంది. 66 స్థానాల్లో లీడింగ్లో ఉంది. టీవీకే 62 స్థానాలకి పరిమితమైంది. ఎన్డీఏ కూటమి 38 స్థానాల్లో లీడింగ్లో ఉంది అనేది. అంటే ఈ ట్రెండ్స్ వేరి కాబట్టి రౌండ్స్ మారుతున్న కొద్ది ట్రెండ్స్ అనేవి మారుతుంటాయి కాబట్టి ఇప్పటిదాకా హోల్ అండ్ సోల్ టీవీకే అని ఉన్నప్పటికీ కూడా హిందుస్థాన్ టైమ్స్ మాత్రం అది కొంచెం మార్చినట్టుగా చెప్తోంది. బట్ టఫ్ ఫైట్ అనేది అయితే కనిపిస్తుంది అక్కడ, సీసా లాగా ఉంది అక్కడ. టఫ్ ఫైటే, బట్ ఓట్ ఫర్ చేంజ్ కనబడుతుంది. ఓవరాల్గా ట్రెండ్స్ మాత్రం దెర్ ఈస్ ఎ ఓట్ ఫర్ చేంజ్, మార్పు కోసమే ఓటింగ్ జరిగింది అన్నట్టుగా కనిపిస్తుంది. ఇంకా కాంబినేషన్స్ ఎలా అవుతాయి, ఎంత మార్జిన్ వస్తుంది అనేది మాత్రమే చూడాలి. కానీ ట్రెండ్ మాత్రం డిఎంకే ఏఐడిఎంకే వద్దు అనేటువంటి ఒక మూడ్ జనరల్ ఓటింగ్లో కనబడుతుంది. ఫైనల్ రిజల్ట్ చెప్పలేము మీరు అన్నట్టుగా, సొంతంగా కూడా రాకపోవచ్చు టీవీకే.
ఎవరితో ఒకరితో కలిసి ఏమైనా వస్తుందా అనేది వెయిట్ చేయాల్సినటువంటి విషయమే ఇది. ఈ రెండు బెంగాల్ అండ్ ఉత్కంఠ రేపుతున్నది మనకు ఇదే తమిళనాడు పెద్ద రాష్ట్రాలు కదా, 250 అండ్ అబో ఉన్నటువంటిది కనుక చూడాలి ఏం జరుగుతుంది అనేది. బెంగాల్ కూడా మనకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. భవానీపూర్ లో గతంలో సువేందు అధికారి చేతిలో ఓడిపోయినటువంటి మమతా బెనర్జీ ఫస్ట్ రౌండ్ లో వెనకడుగేశారు, 3000 ఓట్లతో వెనకబడ్డారు, ట్రయల్స్ లో ఉన్నారు అని వినిపించినప్పటికీ సెకండ్ రౌండ్ లో మమతా బెనర్జీ ఆధిక్యంలోకి దూసుకొచ్చారని చెప్తే ఇప్పుడు థర్డ్ రౌండ్కి వచ్చేసరికి మళ్ళీ సువేందు అధికారే ముందు ఉన్నారు, భవానీపూర్లో మమతా బెనర్జీ వెనుకంజలో ఉన్నారు అనేది ఉంది. దీంతో పాటుగా ఓవరాల్గా ఉన్నటువంటి రిజల్ట్స్ కూడా చూస్తే ఇప్పుడు అక్కడ చాలా కీలకంగా ప్రామినెంట్గా దశాబ్దాల తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అనేటువంటి ట్రెండ్స్ అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా కీలకంగా ఉన్నటువంటి బీజేపీ వెస్ట్ బెంగాల్లో 294 స్థానాల్లో టీఎంసీ 76 స్థానాలకే పరిమితమైనట్టుగా కనిపిస్తోంది. 125 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. గతంలో 10 నుంచి 20 స్థానాలు ఆ తర్వాత మెల్లిమెల్లిగా వెళ్తూ ఉంటే ఇప్పటికి 50 స్థానాల తేడా అనేది కనిపిస్తోంది. బీజేపీ ముందుకెళ్తోంది. మమతా బెనర్జీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ 226 స్థానాల్లో ఈసారి నేను గెలుస్తాను అనేటువంటి మాట చెప్పారు. వెస్ట్ బెంగాల్లో గతంలో చూస్తే ఈ ఫలితాలు అనేవి కాస్త డిఫరెంట్గా ఉన్నప్పటికీ ఈసారి మాత్రం నేనే గెలుస్తున్నాను అనేటువంటి మాట. 2015లో టీఎంసీ 215 స్థానాలు గెలిచింది, 2016లో 210 స్థానాలు గెలిచింది. బట్ ఈసారి మాత్రం అది 75 స్థానాలకే ఎందుకు పరిమితమైంది? మురళీ మనోహర్ గారు, కేవలం మమతా బెనర్జీని పరిమితం చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు యాక్సెప్ట్ చేయలేదా, రిజెక్ట్ చేశారా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఫోర్స్ఫుల్గా అందులోకి ఎంటర్ అయిందా? బహుశా నేను అనుకుంటా ఇది థర్డ్ టర్మ్, ఆమె అయితే థర్డ్ టర్మ్. ఇప్పుడు బీజేపీ కూడా లాస్ట్ 3 టర్మ్స్ కూడా మమతతో ఫైట్ చేస్తూనే ఉంది. మమత స్ట్రీట్ ఫైటర్ పేరున్నటువంటి మమతా బెనర్జీ 34 ఏళ్ళ సుమారుగా సిపిఎం పాలిటిక్స్ను బ్రేక్ చేసి తను రాగలిగింది. నిజంగా స్ట్రీట్ ఫైటర్గానే ఆమె కనుక సాధ్యమైంది అది. ఆ తర్వాతనే మమతను ఎదిరించడానికి బీజేపీ దిగింది. సేమ్ అంటే ఈ ఫైట్ మమతా అండ్ సిపిఎం ఎలా ఉంటుందో ఇప్పుడు మమతా అండ్ బీజేపీ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్తో ఫైట్ చేసింది, ఎక్స్ట్రీమ్ రైట్తో ఫైట్ చేసింది మమతా బెనర్జీ ఇప్పుడు చూస్తున్నటువంటి దీంట్లో. కనుక ఇప్పుడు మెల్లగా ఓటమి వైపు కనిపిస్తుంది. అయితే లాస్ట్ బీజేపీ సడన్గా వచ్చింది అయితే కాదు, ఒక్కసారి ఫోర్స్ఫుల్గా మీరు అన్నట్టుగా కేంద్రం నుంచి వచ్చేసి దిగేసి ఏదో తప్పు చేసి ఈసీ ఇవన్నిటిని ఉపయోగించి అనేది ఒక నరేటివ్ నడుస్తూ ఉంది. కానీ మన ఊరికే సడన్గా వస్తున్నది ఏం కాదు. బీజేపీ కూడా మీరు అన్నారు కదా ఎప్పుడో 2021లో 2016 చూసుకుంటే 2016లో 3 స్థానాలకే పరిమితమైనటువంటి బీజేపీ 2021కి వచ్చేసరికి 77 స్థానాలకి చేరుకుంది. ఇప్పుడు అది ఆల్మోస్ట్ దానికి ఒక 100 అదనంగా చేసుకొని ముందుకెళ్తోంది. ఇంకా అలా నేనేమంటున్నా అంటే ప్రోగ్రెస్ ఉంది, 3 నుంచి 70 నుంచి అలా ప్రోగ్రెస్ ఉంది. కనుక ఇది అబ్రప్ట్గా వచ్చింది కాదు, ఫోర్స్ఫుల్గా వచ్చింది ఏం కాదు. ఫైట్ చేస్తూ ఓపిక్గా, ఇదొక్కటే రాష్ట్రంలో కాదు అనేక రాష్ట్రాల్లో చూడలేము ఇక్కడ బీజేపీని మనము అనుకున్నటువంటి రాష్ట్రాల్లో ఈరోజు పవర్లో ఒరిస్సా ఉంది ఉదాహరణకు, ఒక్క రోజులో వచ్చింది కాదు. నితీష్ వారు ఎవరు బిజు పట్నాయక్ ఉండేవారు కదా, ఆయన చాలా ఫెయిర్ పాలిటిక్స్ ఉన్నటువంటి వ్యక్తి. కానీ మెల్లమెల్లగా ఆయనతో ఫైట్ చేస్తూ అధికారంలోకి వచ్చారు. ఎన్నడూ రాదనుకున్న అనేక రాష్ట్రాల్లో బీజేపీ చాలా ఓపిక్గా 3 టర్మ్స్ 4 టర్మ్స్ ఫైట్ చేస్తూ వచ్చింది. కానీ ఒక ప్లాన్గా వస్తుంది. అంతటా కూడా తన క్యాడర్ను నిర్మాణం చేసుకుంటూ రాష్ట్రంలో నరేటివ్స్ కూడా నిర్మాణం చేసుకుంటూ, ఇప్పుడు బెంగాల్లో నరేటివ్ అంతా ఏంది అంటే అక్రమ చొరబాటుదారులు, వీళ్ళకి ప్రొటెక్షన్ కలిగిస్తున్నారు, ఇలాంటి నరేటివ్ అంతా కూడా నిజమని తేలుతూ ఉంది. కనుక బీజేపీ ప్రోగ్రెస్ అవుతుంది ఇప్పుడు. కనుక అబ్రప్ట్గా వచ్చింది కాదు, ఫోర్స్ఫుల్గా వచ్చింది ఏం కాదు. కాకపోతే లాస్ట్ 2 టర్మ్స్లో మమతా బెనర్జీ 200 బలంతో ఉన్న బెనర్జీ ఎందుకు తగ్గుతూ వస్తుంది అని అంటే తను చెక్ చేసుకోవడం లేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఆర్జీ కార్ లాంటి సంఘటన, మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి దుర్ఘటన, అది తాను ప్రజెంట్ చేయడంలో తప్పుగా ఉంటే అయిపోతుంది కదా, వాళ్ళని రక్షించే ప్రయత్నం చేసినట్టుగా కనపడ్డది ఆమె. మహిళ ఈ సందేశ్ ఖాళీ ఇన్సిడెంట్వి కొన్ని ఉన్నాయి.
అక్కడ కూడా తప్పును తప్పుగా అంగీకరిస్తూ ముందుకెళ్తే ఆమెకి ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఇలా కొన్ని తప్పులు చేస్తూ, ఉదాహరణకు ఈడీ వచ్చేసింది. ఈడీ వస్తే తనకు సంబంధం లేని ఆ ఎలక్షన్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళినప్పుడు తాను స్వయంగా వెళ్ళడం, ఒక ముఖ్యమంత్రిగా వెళ్ళి ఈడీని ఆపేయడం, ఫైల్ ఎత్తుకుపోవడం, ఇదంతా దీన్ని ఏమంటారు, అంత ఒక ముఖ్యమంత్రి హోదాకు అది తగదు. కనుక కళ్ళకు కనిపిస్తున్న పిక్చర్ ఏదైతే ఉందో, మమతా బెనర్జీ మొండిగా పోతుంది, తెగించిపోతుంది, తప్పు చేస్తుంది అనేది ప్రజలను ఆకర్షించింది. ఆమె ఓపెన్